నమస్తే అండి అందరికీ. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే, ముక్కోటి ఏకాదశిలాగా ఈరోజు శివ ముక్కోటి అని అంటారు. అది ఆరుద్ర నక్షత్రంలోని ధనుర్మాసంలోని మొదటి రోజు, అది కూడా సోమవారం పడిందండి. 100 ఏళ్ళకి ఒకసారి ఇలా అయితే మనకి వస్తుందన్నమాట. అయితే దీని సందర్భంగా ఈరోజు మనము మరి శివదేవునికి సంబంధించి పురాతనమైన కథలైతే చాలా ప్రాచుర్యంలోనైతే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి దేవతలు కట్టించిన గుడిగా ప్రసిద్ధికి ఎక్కిందండి. ఇది సారివలస దగ్గర అయితే ఉంది. విజయనగరం మీదుగా రామతీర్థాలు వెళ్ళే దారిలోనైతే మనకి ఈ దేవాలయం దర్శనమిస్తుందండి. లోపలికైతే ఉద్యానవనం అంతా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మొన్న కార్తీక మాసంలోనైతే మేము వెళ్ళాము. అయితే ఈరోజు అంత ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈరోజు మనము శివునికి ఎటువంటి అభిషేకం చేసినా, లేదంటే ఎటువంటి పూజ చేసినా, అర్చన చేసినా కూడాను అది 1,000,000 యజ్ఞాల ఫలాన్ని అయితే మనకి ఇస్తుందన్నమాట. మరి ఇది వచ్చేసి చోడవరంలో ఒక ప్రత్యేకమైన పురాతనమైన ఆలయం అండి, శివాలయము. మరి ఇప్పుడైతే కథల్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా మనము శివదేవుని కథ అయితే తెలుసుకుందాం. ఈ శివదేవుని కథకు వచ్చేటప్పటికి ఇది మనము ప్రతి సోమవారం కూడాను చేసుకోదగ్గది. లేదు అనంటే కార్తీక మాసంలోనైనా ప్రత్యేకించి ఆ 4 వారాలు చేసుకోవచ్చు అన్నమాట. దీనికి వచ్చి ఒక పుస్తకం అయితే ఉంటుంది. ఇందులోని మనకి మొదటిగాను నవగ్రహ ధ్యాన శ్లోకములు, ఆ తర్వాత లింగాష్టకము, బిల్వాష్టకము, పంచాక్షరి, దాంతోపాటుగాను శ్రీ చంద్రశేఖర అష్టకము, తర్వాత 12 జ్యోతిర్లింగ స్తోత్రములు, సాంబశివ స్తోత్రము, ఇంకా శివదేవుని వ్రతం అయితే మొదలవుతుంది. మరి ఈ దేవాలయం వచ్చేసి శ్రీముఖలింగం అండి. శ్రీముఖలింగంలోని మనకి అందరు దేవీ దేవతలచే ప్రతిష్ఠింపబడిన శివలింగాలు ఉంటాయి కదా, అక్కడనమాట. అయితే ఇప్పుడు మనము శివదేవుని వ్రత పూజా విధానం ఎలా ఉంటుందో అనేది తెలుసుకుంటూ, ఆ తర్వాత శివుని భక్తుల యొక్క కథలు కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనకి విఘ్నేశ్వర ప్రార్థన అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆచమనీయం, భూశుద్ధి, ప్రాణాయామం, సంకల్పం చేసుకున్న తర్వాత మనము కలశారాధన అయితే చేసుకోవాలి. ఆ తర్వాత శివదేవుని ప్రార్థన చేసుకుంటూ అష్టోత్తర శతనామావళితోని పువ్వులు కానీ లేదంటే అక్షతలతో కానీ పూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పిస్తూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని చెప్పుకుంటూ పూలతోని నీళ్లు చిలకరిస్తూ మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పుకుంటూ తదుపరి నిలబడి ప్రదర్శన నమస్కారాలు అయితే చేసుకోవాలి. ఆ తర్వాత కథలోకి అయితే వెళ్ళిపోదామండి. కథ వచ్చి ఈ రకంగా ఉంటుంది. పూర్వము నైమసారణ్యమున సౌనకాది మహామునులందరూ కూడాను నిత్యము తపోదీక్షలు చేస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, క్రతువులు చేస్తూ, పురాణాది ప్రవచనములతోనూ మహారుషుల వేద మంత్రోచ్చారణలతోనూ శోభాయమానంగా విరాజిల్లుతూ ఉండేదట. మరి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఎండ్ల మల్లికార్జున స్వామి, టెక్కల్లో ఉన్న ఎండ్ల మల్లికార్జున స్వామి. అయితే పురాణాది కథలను చెప్పుట ఆరితేరిన వాడును, సకల శాస్త్ర పారంగుడును, మునిశ్రేష్ఠుడైన సూత మహర్షి ఒకనొకప్పుడు అక్కడికి వేయించేశారట. ఆయన చూడగానే సౌనకాది మునులందరూ లేచి నిలబడి నమస్కారం చేసి మహర్షి చుట్టూ చేరి, ఓ మునిశ్రేష్ఠ, సూత మహర్షి, చాలా కాలం నాకు మీరిట్లకు వేయించేసి ఉన్నారు. మీ ద్వారా కొన్ని సందేహములను తీర్చుకోవాలని ఎప్పటి నుండో మాకు కోరిక గలదు. వాటిని రూపుమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి అని అడిగారంట. ఓ సౌనకాది మునులారా, మీకు శుభము గలుగుగాక. మీ సందేహములను తప్పక నెరవేర్చెదను. అడగండి, ఉచిత రీతిన వాటికి సమాధానములు చెప్పి మీ సందేహములను నివృత్తి చేసేదను అని సూత మహర్షి వారిని అభ్యర్థనను అంగీకరించాడు. అప్పుడు స్వామి, ఈ విశాల విశ్వంలోని సమస్త చరాచర జీవరాశుల యందును మానవ జన్మ మహోత్కృష్టమైనది అంటారే, అంతటి గొప్ప జన్మ ఎత్తిన మానవుల్లోని పెక్కుమంది పలు కష్టనష్టములకు, దుర్భర దారిద్ర్య బాధలకు మహాబాధలకు లోనవుతున్నారు కదా. వారంతటి తమ తమ పూర్వజన్మ సుకృతము వలన సంభవించుచున్న వారి బాధలు పోయే మార్గం ఏదైనా లేదా? వారందరూ తృప్తిగా తమ జీవితాలు గడుపు భాగ్యం ఏదైనా లేదా? దీనికి ఏదైనా తరుణోపాయం ఉంటే చెప్పండి స్వామి అని ప్రార్థించారట. అప్పుడు మునులారా, కలత చెందకండి. మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాప ఫలితములుగా సంభవించు పలు బాధలను పోగొట్టుకొనుటకు మన శాస్త్రములందే కొన్ని మార్గములు నిర్దేశించబడ్డాయి.
అందులోని శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది. సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏకాదశి కలిసి వచ్చిన సోమవారము మిక్కిలి ప్రాశస్త్యమైనది. సకల జనులకు సకలైశ్వర్యములు ప్రసాదించు సుఖవంతులను చేయు దివ్యమైన వ్రతమది. అదే శివదేవుని వ్రతము. దాని విధి విధానములు వ్రత కథను చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి చెప్పసాగాడు. పూర్వకాలము ఆంధ్రదేశాన గౌతమీ తీరంలోని ఒక కుగ్రామంలోని ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ వారి దారిద్ర్యం వలన ఆ బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతున్నారమే అని ఆ దంపతులు నిరంతరము బాధపడుతూ ఉండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నారు. వారి ఆలనా పాలన ముద్దుమురుపాలు తీర్చుకునే స్తోమత రాను రాను దుర్బలమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతోని ఇలా అన్నాడట. ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా వ్యాపకంతోనే శ్రమపడి డబ్బు సంపాదించుకొని వస్తాను. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకొని ఉండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వానికి మార్గ మధ్యంలోని ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు నాయన అని శివయ్యని ప్రశ్నించాడు. శివయ్య తన దేన స్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు ఓయి వెర్రిపట్టినదా, నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకలైశ్వర్యములు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉన్నది. అది చెబుతాను, శ్రద్ధగా విను. భక్తితోని ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిట దేవుళ్ళ తారసపడ్డారు. ఆ వ్రతం ఏమిటో, అది చేయవలసిన విధానం ఏమిటో చెప్పి నన్ను కృతజ్ఞుణ్ణి చేయండి అని వేడుకొన్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతోని ఆ వృద్ధుడు ఇలా చెప్పసాగాడు. పూర్వము వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండియే శివదేవుని పట్ల అపారమైన ప్రీతి భక్తితోని నిరంతరము పూజలు పునస్కారములు చేస్తూ ఉండేది. యజ్ఞవాల్మీకి సతి అయిన మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమార్తెకి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. శివదేవుని దివ్య కథలు వింటూ ఆయన ఎందే భక్తి ప్రపత్తులు పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ యుక్త వయస్కురాలైనది. వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజునకు చంద్రాంగదుడనే కుమారుడున్నాడు. ఆ రాకుమారుడు సుగుణ గుణమణిభూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసుకు వచ్చిన ఆ రాకుమారునకు వివాహం చేయు నిమిత్తము విప్రులకు వాని చిత్రపటాన్ని ఇచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్య రాజులకు పంపించాడు ఆ రాజు. వాళ్ళు దేశదేశాలు తిరుగుతూ వంగదేశం చేరుకున్నారు. ఆ రాజు దర్శనం చేసుకొని తాము వచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజునకు అందజేశారు. ఆ రాజు ఆ చిత్రపటాన్ని అంతఃపురంలో ఉన్న రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూచిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతో సంతోషంగా ఆనందించారు. ఒక మంచి రోజు చూసుకొని శుభతిథిన వారిద్దరికీ కూడాను పెండ్లైతే చేశారు. ఆ దంపతులు ఇద్దరు అన్యోన్య అనురాగంతోనే జీవిస్తూ ఉన్నారు. ఒకనాడు ఏం జరిగిందో మరి తెలియదు కానీ వారి జీవితము అతలాకుతలం అయిపోయింది. ఆ దంపతుల జీవితంలోనే విధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతోని కలిసి నౌకా విహారానికై బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ప్రకృతి తన విలయ తాండమాన్నైతే చూపించింది. తీవ్రమైన పెను తుఫాను గాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్రము కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్రాన్ని అతలాకుతలం చేయసాగాయి. ఆ సముద్రం పెను తుఫానులోని చంద్రాంగదుడి నౌక
చిక్కుకుపోయి అతలాకుతలమైపోయి మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ కూడాను నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ ఆశువులు బాసారు. చంద్రాంగదుడు మాత్రము తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడట. ఇంతలోని అతనికి కొంత దూరంలోని మనిషి తలతోని ఒక పాము శరీరంతోని ఉన్న ఒక నాగకన్య అయితే కనిపించిందట. ఆమె ముఖము అద్భుతమైన సౌందర్యంతో విరాజిల్లుతూ ఉందంట. వర్ణింపజాలం అంట, అంతటి అందంగా ఉందంట. మరి తన శరీరాన్ని చూస్తే మటుకు పాము రూపంలో ఉండడం వల్ల చంద్రాంగదుడు భయపడుతూ ముఖాన్ని చూస్తూ ఆకర్షణీయంగా ఉండడం వల్ల అలానే చూసుకుంటూ ఉండిపోయాడు. భయకంపితుడు అయ్యాడు. ఏమీ చేయడానికి తోచక అట్లే చూస్తూ ఉండిపోయాడట. ఆ నాగకన్య చంద్రాంగదుడిని తన తోకతో చుట్టి పట్టుకొని తన లోకానికి తీసుకువెళ్ళిపోయింది. తన ప్రభువైన తక్షకుడికి ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు, నాగకుమారి, ఎవరి రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతనిని ప్రేమించావా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితోని చంద్రాంగదుడి వృత్తాంతాన్ని మొత్తం తెలుసుకున్నాడు. అంతటి నాగకన్యతోని, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాదు, మహాపతివ్రతయగు సీమంతిని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతడింకనూ చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవితన్ని సజీవంగా తీసుకొని వెళ్ళి భూలోకంలోని విడిచిపెట్టి రమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, శివభక్తురాలు, పతివ్రత అయినందువలన మనకు చిక్కియు ప్రాణాలతో ఉన్నాడు. కావున శీఘ్రమే ఇతన్ని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడట తక్షకుడు. వీరి మాటలు వింటున్న చంద్రాంగదుడు ఏమీ పాలుపోక బిత్తరపోయి చూస్తూ ఉన్నాడు. వారిని చేరి, రాకుమారా, కలవరపడకు. నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో బ్రతికి మాకు చిక్కావు. నీవు చనిపోయావనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తూ ఉన్నది. నిన్ను నీ రాధ్యానికి చేరువలో భూమిపైన విడిచిపెడతారు. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతోనే అతడు క్షేమంగా తిరిగి రాగలనందులకు శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నది. ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరము పూజించినందులకు ఇదియేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరము ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నది. ఆనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని, కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలోనే నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమైపోయింది. కలలోనూ అందున ప్రాతకాల స్వప్నంలోనూ దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకొని భర్త కొరకు ఎదురు తెన్నులు చూస్తూ ఉన్నది. ఆ మర్నాడు ఆమె సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతోనూ ఆమె కన్నులయందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రత మహత్యము వల్లనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్య నన్ను రక్షించి తమ రాజు వద్దకు కొనిపోగా ఆ మహనీయుడు నీ ఉదాంతమంతయు తన దివ్య దృష్టితో చూచిన వాడయి వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతోని నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి కదా శివదేవుని మహత్యము ఇంకా వ్రత మహిమ. నీవు నీ గ్రామమునకు వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతమును శివదేవుని ఆరాధన చేసి మీ ఈతి బాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఈ వ్రత విధానమేమిటో చెప్పి నన్ను కృతజ్ఞని చెయ్యండి అని వేడుకున్నాడు శివయ్య. ఉదయమునే లేచి స్నానము చేసి గృహాన్ని ముగ్గులతోని తీర్చిదిద్ది ఈశాన్య భాగమున పీఠంపై శివదేవుణ్ణి పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర నామాలతోని మారేడు దళాలతోని శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలుంచి కొబ్బరి ముక్కలలోని పంచదారను కానీ బెల్లంను కానీ కలిపి వాటిని స్వామికి నివేదించి కథ చెప్పుకొని ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి
మీరు కళ్ళకద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతోని శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రతలోపం ఉన్నన్నును కూడాను భక్తి లోపం ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తన్ను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడిపోతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతోని జరిగిన సంగతి యావత్తూ తెలియజెప్పాడు. అంతటా దంపతులు భక్తి శ్రద్ధలతోని 3 సోమవారములు వ్రతాన్ని నిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఈతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునే శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివదేవుని కరుణ తొలగింది. శివయ్య పూర్వస్థితికి వచ్చి ఆయా వారాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా యథాప్రకారము ఆయా వారం చేసుకుంటూ శివయ్య ఒకనొకనాడు ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు, అయ్యా, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము. పూజాపీఠల మీద ఉన్నాము. లేచి రావడం కుదరదు. ఈ పూట వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధన మరచి అపచారం చేశామని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవుని పూజ చేయసాగాడు. అపచారం మరణించమని వేడుకున్నాడు. పూజ అనంతరము కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అలసటగా ఉంది, బద్ధకంగా ఉంది, వేళాపాలా లేదా ఏంటి, ఈ పూజలేమిటి, మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూసావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపించడం వల్ల మనకు ఎటువంటి దుస్థితి సంప్రాప్తించిందో. ఆయన పట్ల అపచారం అలక్ష్యము పనికిరాదు. లేచి ఈరోజైనా పూజా కథను శ్రవణము విను, కాదనుకు అని హెచ్చరించాడు. ఆ మాటలకు ఆమె జ్ఞానోదయం తెచ్చుకొని ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతము చేసుకొని కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకొని భక్తితో ఆరాధిస్తూ ఉండేవారు. శివదేవుని వ్రతాచరణ వలన అందరూ సుఖజీవనులై తరించసాగారు. కావున ఈ వ్రత కథను చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకలైశ్వర్యములు పొంది తరిస్తారని సూత మహర్షి శౌనకాదులకు బోధించాడు. ఈ విధంగా రథకథ అయితే ఉంటుందండి. ఆ తర్వాత శివదేవుని యొక్క ప్రత్యేక పూజా విధానం అయితే ఉంటుందన్నమాట. తర్వాత బుక్లోని మిగతావన్నీ కూడా ఉంటాయి. మరి ఈరోజు మిగతా కథలు కూడా తెలుసుకుందామండి. ఈ కథలు విన్నంత మాత్రానే మనకి కోటి పూజల ఫలము కలిగి మనకి ఎటువంటి పాపాలున్నా కూడా అవన్నీ కూడా నశించిపోతాయంటండి. మరి ధనుర్మాసము ఆరుద్ర నక్షత్రంలోని శివ ముక్కోటి సోమవారం రావడం అనేది ప్రత్యేకమైంది. కాబట్టి ఈరోజు మనం కాంచీపురంలో జరిగిన సిరియాల కథ అయితే ముందు తెలుసుకుందాము. భక్త సిరియాలు మరియు అతని భార్య తిరువేంగళాంబ ఇద్దరు కూడాను అత్యంత భక్తి శ్రద్ధలతోని శివదేవుణ్ణి పూజిస్తూ ఉండేవారట. వారికి 12 సంవత్సరాలు గల ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే సిరియాలు ఎంత భక్తితో ఉండేవాడంటే ప్రతిరోజు కూడాను శివదేవునికి ఆరాధన చేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడాను కనీసము ఒక 5 మంది జంగమ దేవతల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వారికి తాంబూలం ఇచ్చి సత్కారాలు చేస్తూ పంపించేవాడట. మరి ఇది ఒక వ్రతంలా చేసుకుని ప్రతిరోజు కూడాను 5 జంగమ దేవతలకి అంటే సాధువులకి భిక్షం పెట్టేవాడనమాట. అయితే అలా పెడుతూ ఉంటే ఒకానొక సందర్భంలోని శివదేవుడు అతని భక్తిని పరీక్షించడానికి ఒక జంగమ దేవరగా వేషం మార్చుకొని అతని దగ్గరికి వచ్చి భిక్షం అడిగాడట. సరే, నీకు పెడతాను నాయనా, రండి, మీరు మా ఇంటికి రావడం మాకు అదృష్టం అని చెప్పేసి అతన్ని స్నానానికని తీసుకువెళ్ళినప్పుడు ఈ రకంగా అడుగుతున్నాడంట. మరి నీ వ్రతం గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను, అలాగే నేను కూడా ఒక వ్రతం చేస్తున్నాను నాయనా. అది ఎటువంటి వ్రతము అని అంటే కేవలము మనిషి లేత మాంసముని మాత్రమే నేను భుజిస్తాను. లేదు అని అంటే అక్కడ నేను భిక్షాటనకి కానీ లేదంటే తినడానికి కానీ వెళ్ళను అని చెప్తాడు. మరి అలా అనేసరికి సిరియాలు వెంటనే భయపడతాడు. పసిపిల్లలనా, మరి ఎవరిని తీసుకురావాలి అనే ఆలోచనలో పడుతూ సరే తనకి కొడుకు ఉన్నాడు కదా, ప్రతిదీ కూడా ఆ స్వామి ఇచ్చిందే కాబట్టి ఈ రకంగా తన కొడుకుని కూడాను
పణంగా పెట్టి, అయితే భోజనానికి మీరు రండి స్వామి, నేను పిలిచాను కదా, అందులో ఏమాత్రం లోటు చేయను, తప్పకుండా మీకు అటువంటి పసి బాలకుడినే భోజనంగా పెడతాను అని చెప్పి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తిరువేంగళాంబకి ఏ విధంగా చెప్పాలి అని ఆలోచిస్తూ మొత్తానికి ఎలాగైతేనే తన విషయాన్ని అంతా కూడా చెప్తాడు. చెప్తే ఆమె ఏమాత్రం నిస్సందేహించకుండా ఆ స్వామివారు ఇచ్చిన ఫలం ఇదే, మనం అతనికే సమర్పిస్తున్నామని అనుకుందామండి, సరే అలాగే చేద్దాము అని చెప్పి తన కొడుకుని తనే చంపి వండి భోజనం పెడుతూ ఉంటే, మరి నేనొక్కడనే తింటే ఏం బాగుంటుందయ్యా, నువ్వు కూడా రా, నువ్వు కూడా పక్కన కూర్చొని సిరియాలని కూడా పిలుస్తాడు, పక్కన కూర్చొని భుజించు అని. అలా అనేసరికి అతనికి ఎంతో బాధగా కలుగుతుంది. ఏంటి, తన కొడుకుని చంపుకొని మళ్ళీ తనే భుజించడమా? అయినప్పటికీ కూడా బాధనంతా కూడా దిగమింగుకొని పక్కనే కూర్చుంటాడు. ఈలోగా వడ్డించిపోతుంటే, అదేంటి తలకాయ లేదు, తలకాయ చాలా బాగుంటుందని చెప్తారే, అలాంటిది తలకాయ లేకుండా మాంసం తయారు చేసి ఇస్తే నేను ఎలా తింటాను, నాకు తలకాయతో సహా మాంసం చేసి ఇవ్వాలి అని అంటే, పాపం మా తల్లి ఇంకా ఆలోచించకుండా వెళ్ళి తన కొడుకు తలకాయని వండి తీసుకువస్తుంది. వెంటనే కూర్చొని ఆరగిందాం అనుకునే సమయానికి మళ్ళీ జంగమదేవర వేషంలో ఉన్న స్వామివారు ఇలా అంటున్నారు, మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటేనే కదా సంతోషం సుఖం కూడాను, కాబట్టి నీకు కొడుకు ఉన్నాడని చెప్పావు కదా, మరి అతన్ని కూడా పిల్లు నాయనా అని అంటారు. అంటే సిరియాలకి అప్పుడు దుఃఖం తన్నుకు వస్తుంది. ఇంకెక్కడ కొడుకు స్వామి, నీకే కదా అంతా వడ్డిస్తున్నాను, ఇంకెక్కడ కొడుకు, ఎవరిని పిలుస్తాను అని ఏడుపు మొదలుపెట్టాడు. ఈలోగా స్వామికి ఆగ్రహం కలిగింది జంగమదేవరికి. అదేంటి, ఇంట్లో ఉన్న కొడుకును పిలవకుండా ఏడుస్తున్నావు, నువ్వేంటి అసలు, ఇలా చేస్తే నేను ఇక్కడ ఉండను, భుజించను అని చెప్పి లేవబోతుంటే, తల్లి నువ్వైనా పిలు నీ కొడుకుని, వస్తాడు, తల్లి పిలుపుకి ఎక్కడున్నా కూడా కొడుకు రావాల్సిందే కదా, పిలు అని చెప్తాడు స్వామి. ఆ మాటకు తిరువేంగళాంబ వెంటనే కొడుకుని పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది. పిలిచేసరికి తన కొడుకు పరిగెత్తుకొని వస్తాడు. మరి అటు తిరిగి చూసేసరికి అక్కడ స్వామివారు పులి చర్మం కప్పుకొని, మెడలో రుద్రాక్ష మాలతోని, నాగేంద్రుణ్ణి ఆభరణంగా చేసుకొని, నెలవంకని తన తలలో పెట్టుకొని, వామభాగంలోని గౌరీ అమ్మవారు ప్రమదగణాలతోని సాక్షాత్కరించారట. అలా చూసేసరికి వేంగళంబ ఇంకా సిరియాలు అత్యంత భక్తి శ్రద్ధలతోని వారిని పూజించడం మొదలుపెట్టారట. వారి భక్తి శ్రద్ధలకు మెచ్చుకొని పార్వతీ పరమేశ్వరులు వారి ప్రమదగణాలతో ఒక్కరిగా సిరియాలను అయితే చేసుకున్నారు, ఇంకా వెంగళాంబని కూడాను. మరి వాళ్లతో పాటు వారిని తీసుకువెళ్ళిపోయారని ఒక కథనం అయితే ఉంది. మరి ఇప్పుడు మరొక కథను అయితే తెలుసుకుందాము. ఈ కథలోని శివదేవుడు అనే ఒక భక్తుడైతే ఉండేవాడట. ఆ భక్తుడు తన గోవుల్ని పాలించుకుంటూ ఆ గోవులు ఇచ్చే పాలతోని స్వామికి ప్రతిరోజు కూడా నివేదన అయితే చేస్తూ ఉండేవాడట. కుంచెడు పాలను తీసుకువచ్చి నివేదించడం ఆనవాయితీగా వచ్చింది. ప్రతిరోజు కూడా తాను తెచ్చిన పాలలోని కుంచెడు పాలు బాగా మరిగించి ఆ పాలను చల్లార్చి తీసుకువెళ్ళి స్వామివారికి నివేదన చేస్తూ ఉండేవాడట. అలా ఒకరోజు వారి భార్యాభర్తలు ఇద్దరూ కూడా పక్క ఊరికి ఏదో ఒక పని మీద వెళ్ళవలసి వస్తుంది. ఆ సమయంలోని తన చిన్న కూతురిని పిలిచి, పాప, ప్రతిరోజు కూడాను నేను స్వామివారికి కొంచెడు పాలని మరిగించి కాచిన పాలని తీసుకువెళ్ళి నివేదిస్తూ ఉంటాను కదా, మరి ఈరోజు నేను అమ్మ పక్క ఊరికి చిన్న పని మీద వెళ్ళవలసి వస్తుంది, కావున రేపటి రోజున నువ్వు స్వామివారికి నివేదన చెయ్యాలి, మర్చిపోకు, ఆటకు వెళ్ళిపోకు, శుచి అయ్యి స్వామివారికి కాచిన పాలని తీసుకువెళ్ళి కొంచెడు నైవేద్యం పెట్టిరా అని చెప్పాడట. తండ్రి ఆజ్ఞ తీసుకొని మర్నాడు శుచి అయ్యి కాచిన పాలను పట్టుకొని వెళ్ళిందంట ఆ కుమార్తె. వెళ్ళిన తర్వాత నైవేద్యం పెట్టి స్వామివారు తాగుతారేమో అని అలానే చూస్తుందంట. స్వామివారు రావట్లేదు, ఆ లింగాకారం కదలట్లేదు. తనకి ఏదో అనుమానం కలిగింది. నేను ఉన్నానని స్వామి సిగ్గుపడుతున్నట్టున్నాడు అని చెప్పి ఒక స్తంభం మూలగా చేరుకొని అక్కడి నించొని వంగి చూస్తుందట. ఎంతకీ స్వామి రావట్లేదట. పాపకు మరి కోపం వచ్చేసింది. ఏంటి స్వామి ఇలా చేస్తే ఎలా, నేను మరి ఆటకు వెళ్ళాలి కదా,
ఇంకా నాకు ఎన్నో పనులున్నాయి. నాన్నగారు చెప్పారనే కదా నీకు ఈ పాలను తీసుకువచ్చాను. తొందరగా తాగే స్వామి, తాగేస్తే నేను బయటికి వెళ్ళాలి అని ఎన్నో రకాలుగా బుజ్జగిస్తుంది. స్వామి ఎంతకీ రావట్లేదు. అప్పుడు పాప ఇలా అంటుంది, మీరు గనక నీ పాలను తాగకపోతే నాన్నగారు అమ్మగారు వచ్చారంటే నన్ను తప్పకుండా శిక్షిస్తారు, నన్ను చంపేస్తారు. నాన్నగారు చెప్పిన మాటని నేను అతిక్రమించానని చెప్పి నన్ను ఊరుకోరు, నన్ను కొడతారు అని బాధపడుతుంది. ఇంకా స్వామి రావట్లేదు. ఇక ఎదురు చూసి తను ఏడవడం మొదలు పెడుతుంది. స్వామి మీరు వచ్చి అలాగైనా ఈ పాలను తాగండి, లేకపోతే మా నాన్న నన్ను బ్రతకనివ్వరు, మీకు పాలని నివేదించలేదు అని నాన్న అనుకుంటారు అని చెప్పి ఆ చిన్న పాప తలని తీసి బాదుకుంటుంది. ఆ క్షణంలోని స్వామివారు లింగాకారం నుంచి తన రూపానికైతే వస్తారు. వచ్చి ఇలా ఆ పాలని నేను తాగుతానులే అని చెప్పి ఆ పాలను తీసుకొని తాగుతారు. అయితే మర్నాటికి రావాల్సిన వారి తల్లిదండ్రులు ఇద్దరూ కూడాను ఆ రోజు కూడా రావడం కుదరదు వాళ్ళకి. ఆ రోజు కూడా పాప అలానే పాలు తీసుకువెళ్తుంది. స్వామివారు వచ్చి తాగడం అనేది జరుగుతుంది. అలా 3, 4వ రోజున తల్లిదండ్రులు ఇద్దరూ వస్తున్న సమయానికి ఆ పాప కాళీ మరచెంబును పట్టుకొని వస్తుంది. అది చూసిన వాళ్ళిద్దరూ ఇదేంటి కాళీది తీసుకువస్తున్నావు, స్వామికి పాలని నివేదించలేదా అని అడుగుతారు. వెంటనే ఆ పాప చెప్తుంది, లేదు స్వామికి నివేదించాను, స్వామి తాగేశారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. ఓసి పాపిష్టిదానా, పాలు నువ్వు తాగేసి స్వామి తాగేశారని అంటావా అంటూ ఇంకా నానా మాటలు అనడం మొదలు పెడతాడు. పాప ఎంత చెప్పినా విండు. మరి మర్నాడు కూడా చూద్దాం అయితే నిజంగా స్వామివారు వచ్చి పాలు తాగుతున్నారో లేదో అని చెప్పి పాపతో పాటు పాలను తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి స్వామివారి ఎదుటిన పెట్టి పాప ఎంత పిలిచినా కూడా స్వామి రాడు. అంతే, ఓయి ఎన్ని అబద్ధాలు ఆడావు, నిన్నటి నుంచి కూడాను స్వామి తాగుతున్నాడా, పాలను తాగేస్తున్నాడా, నువ్వు తాగేసి స్వామి మీద పెడతావా అని చెప్పి కొట్టబోతూ ఉంటే వెంటనే భయపడుతూ ఆ లింగాకారాన్ని గట్టిగా పట్టేసుకుంటుంది. ఈలోగా స్వామి హృదయం అయితే తెరుస్తాడు. ఆ లింగాకారంలోకి వెళ్ళిపోబోతూ ఉంటే ఆమె జుత్తునైతే పట్టుకుంటాడు తండ్రి. కానీ అప్పటికే ఆ పాప స్వామిలో ఐక్యమైపోతుంది. మరి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతోని పాలని నివేదించిన తండ్రికి కాకుండా పాపకే ఎందుకు కనిపించాడు శివుడు? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి, వ్రతలోపం ఉన్నను భక్తి లోపం ఉండకూడదు. అర్థమైందా? మరి అటువంటి మహాభక్తురాలి పేరు కోడగూచిగాను అక్కడ ప్రసిద్ధి చెందిందట. మరి ఇంకొక మంచి కథనైతే తెలుసుకుందామండి. అయితే ఇది బెజ్జ మహాదేవి యొక్క కథ. సాక్షాత్తు ఆ శివుడినే తన బిడ్డగా భావించిన బెజ్జ మహాదేవి ఏ రకంగా శివ సాన్నిధ్యాన్ని పొందిందో అనేది తెలుసుకుంటాం ఈ కథలోని. అయితే ఈమెకు తర్వాత కాలంలోని ముత్తవ్వ అనే పేరు కూడా కలిగిందనమాట. మరి ఈ బెజ్జ మహాదేవి పిల్లలు లేక బాధపడుతూ ఉండేది. అంతేకాదు శివునికి తల్లి లేదు కదా, నేనే తల్లి అయితే ఎలా ఉంటుంది అని చెప్పి తను ఒక చిన్న శివలింగాకారాన్ని తయారు చేసుకొని తననే తన బాలుడిగా భావిస్తూ ప్రతిరోజు కూడాను నిత్య కర్మలు చిన్నపిల్లలకి ఏ విధంగానూ పాలు పట్టడం, స్నానం చేయించడం, దిష్టి తీయడం, ఉయ్యాల ఊపి జోల పాడడం, ఇలా రకరకాలుగా స్వామివారిని సేవిస్తూ ఉండేదట. అంటే తన కుమారునిగా భావించి ఇలా చేస్తూ ఉండగా ఒకానొక సందర్భంలోని స్వామివారు తన భక్తిని పరీక్షిద్దామని చెప్పేసి ఆ రోజు భోజనం తినకుండా మూతి ముడుచుకొని ఉన్నారట. ఉంటే ఎంత విప్పమని అన్నా కూడాను మూతి తెరవట్లేదట. అంతేకాదు నీరసంగా ఒళ్ళంతా కూడా చల్లబడిపోయి ఉందంట. అయ్యో ఏమైందో కొడుకుకి బాలేదు అని చెప్పి దిష్టులన్నీ కూడా తీస్తుందట. అయినప్పటికీ కూడాను ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. మరి ఏం చెయ్యాలి అని బాధతోని ఆమె ఏంటంటే ఇంకా నేను ఎన్ని చేసినా కూడాను ఇది తీరట్లేదు, ఒళ్ళంతా కూడా చల్లబడిపోయింది, ఏం జరిగింది అని చెప్పి బాధతోని ఇంకా బిడ్డ లేకపోతే తన జీవితం వృధా అని చెప్పి ప్రాణత్యాగానికి అయితే ఒడిగట్టి ఆ శివలింగానికే తన తలని బదులు కొట్టుకుంటుంది. ఆ సమయంలోని స్వామివారు సాక్షాత్కరించారు. ఆమె తల తన కాళ్ళ మీద అయితే ఉంది.
మరి స్వామివారినే తన కొడుకుగా భావించిన ఆ బెజ్జ మహాదేవిని తనలో లీనం చేసుకున్నాడంట. అక్కడికి ప్రమదగణాలు అమ్మవారితో సహా ప్రత్యక్షమయ్యి ఆమెను కూడాను వాళ్లతో తీసుకువెళ్ళిపోయాడని మరొక కథనం అయితే ఉంటుంది. అప్పటి నుంచి ఆమెను ముత్తవ్వ అని కూడా పిలుస్తారట. మరి ఇటువంటి కథలు మనము శివ ముక్కోటి రోజున, అది కూడా ఆరుద్ర నక్షత్రము ధనుర్మాసం మొదటి రోజు అయిన సోమవారం నాడు 100 సంవత్సరాలకి వచ్చిన ఈ రోజున వినడము మన భాగ్యమని అనుకోవాలండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త పాటతో కానీ లేదంటే కథతో కానీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.